ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్స్ కానీ ఏమీ చేయట్లేదు. సో లైక్స్ చేస్తే మాకు ఇంకా 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 బాగా వీడియోస్ చేయాలనిపిస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీగా చేయండి. సో అది ఈరోజు వీడియో వచ్చి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది లేడీస్కైనా బాయ్స్కైనా సరే మంచి వీడియో అనమాట. చాలామందికి నెక్ బ్యాక్ సైడు నల్లగా ఉంటుంది. ఎంతసేపు మనం స్నానం చేసినా ఏ సబ్బు వాడినా ఏం వాడినా సరే చాలా బ్లాక్గా ఉంటుంది, పోవట్లేదు. బయటికి వెళ్ళేసరికి మనకి ఇది చూసినా కూడా చాలా చిరాకుగా చాలా బాగాలేదు అసలు. సో చిరాకు వచ్చేస్తుంది. ఏ ప్రోడక్ట్ వాడు ఏం చెయ్యి అయినా అలాగే ఉంది. వీళ్ళు అది చెప్తున్నారని అది వాడేయడం, వీళ్ళు అది చెప్తున్నారని అది వాడేస్తున్నాం. కానీ అది కాదు అసలేని పాయింట్ అనేది నేను చెప్తాను. న్యాచురల్ ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వలేన పని మీకు నేను చెప్తాను. కంపల్సరీగా చెయ్యాలి. ఇదో రోజుకి ఏ టైంలో చేసినా పర్లేదు, మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునేటప్పుడైనా పర్లేదు. చాలా మంచి ఉపయోగం. అండ్ మంచిగా మీకు స్కిన్ కూడా ఇది పడుతుంది అది పడదు అంటూ ఏమీ ఉండదు, బాగుంటుంది. అదేంటంటే అలోవెరా అది మనం ఉంటుంది కదా, ఇంట్లో చాలామంది పెంచుకుంటారు అలోవెరా. లేదంటే ఎవరైనా పైన చెట్టు మనం కోసుకోవచ్చు. అలాగా అలోవెరా తెచ్చుకొని మొక్కైనా వేసుకోవచ్చు. లేదంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలోవెరా ఎవరికి తీసుకోవడము, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవడం అలా తీసుకుంటారు. కాబట్టి అలోవెరా తీసుకొని మెడ దగ్గర చిన్నగా మనకి బాగా అప్లై చేయాలి. దాన్ని బాగా చాలా బాగా అప్లై చేస్తే అలా ఒక మనకి రాయక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, బాగుంటుంది కూడా. అలాగే మనకి ఫేస్కి కూడా రాసుకోవచ్చా, చేతికి కూడా రాసుకోవచ్చా అంటే అందులో డౌట్ అనేదే లేదు. చేతికి రాసుకోవచ్చు, ఫేస్కి రాసుకోవచ్చు. అది రాసుకున్న ఒక 10 మినిట్స్కి మామూలుగా సబ్బు కాకుండా మామూలుగా ఫేస్ వాష్ చేసుకుంటే మనకి స్మూత్గా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.